నమస్తే. దిస్ ఈస్ సౌరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కి దశ, దిశ తిరిగింది. అండ్ ఏదైతే గూగుల్ సంబంధించి డేటా సెంటర్ ఒప్పందం జరిగిందో మరి దీనికి సంబంధించి రానున్న రోజుల్లోన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉపాధి దొరకబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాత మారింది అని ఏదైతే ఇప్పుడున్న అధికార పార్టీ కాలర్ ఎగరేసి చెప్పుకుంటూ ఉందో మరి దీనికి సంబంధించి కూడా రకరకాల లోపాలున్నాయి అని అంటూ కూడా ఎత్తి చూపిస్తూ ఉంది వైసీపీ పార్టీ. అసలు ఏంటి, ఏం లోపాలున్నాయి, దాని వలన ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పాలనుకుంటూ ఉన్నారు. మరి అసలు వీళ్ళు గతంలోన దీనికి సంబంధించి ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌కి సంబంధించి లేదా ఒక ఉద్యోగాలకి సంబంధించి ఎలాంటి డెవలప్‌మెంట్స్ చేశారు? అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం వైసీపీ మాటల్లోనే వినాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరొకసారి వైసీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. ఏంటి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లోని, అలాగే అధికార పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క నేతల్లోని ఎనలేని ఆనందాన్ని చూసాము. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇక్కడ సమస్యలంటే ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడి కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీల మీద కానీ మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. పెట్టుబడులు రావాలి, కంపెనీలు పెట్టాలి, నిరుద్యోగుల కళలు కంటున్నటువంటి ఉద్యోగం వాళ్ళకి రావాలి. మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోరుకున్న వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉద్యోగ కల్పన కూడా కోరుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదైతే ఇది మహా అద్భుతం అని ప్రసారం చేస్తూ ఉన్నారో, ప్రసారంలో మాత్రం జాస్తి జరుగుతూ ఉంది, ఉద్యోగ కల్పనలో మాత్రం నాస్తి జరుగుతూ ఉంది. ఎందుకు ఆ మాట అన్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆదాని డేటా సెంటర్ అని చెప్పి గూగుల్ తో టైఅప్ అయి వచ్చినటువంటి ఆదాని డేటా సెంటర్ కి దాదాపుగా 190 ఎకరాలని వైజాగ్ మధురవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి 409 సర్వే నంబర్లో 1 ఎకరా వచ్చి ₹1 చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ 7 సంవత్సరాల కాల పరిమితి ఆ యొక్క డేటా సెంటర్కి ఇవ్వడం జరిగింది. అంటే 7 సంవత్సరంలో ఈ యొక్క డేటా సెంటర్ అనేది కంప్లీట్ అవ్వాలి. దానికి గాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనేక రకమైనటువంటి రాయితీలు ఇచ్చారు, సబ్సిడీ రూపంలో ఇచ్చారు. అప్పుడు ఆ యొక్క డేటా సెంటర్ ద్వారా 39,000 ఉద్యోగాలు వస్తాయని ప్రసారం జరిగింది. 39,000 ఉద్యోగాలకి కల్పనకి మేము కంకణం కట్టుకున్నాం. అయితే డేటా సెంటర్ ద్వారా అన్ని ఉద్యోగాలు సాధ్యమేనా? డేటా సెంటర్ ద్వారా అన్ని ఉద్యోగాలు సాధ్యం అనేది అవాస్తవం. కేవలం ఒక డేటా సెంటర్ ద్వారా అన్ని ఉద్యోగ కల్పన అనేది ఎవరు చేయలేరని ఆ డేటా సెంటర్ పెట్టిన వ్యక్తులు కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఆ రోజున 1240 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని క్రిస్టల్ క్లియర్ గా ఆదాన డేటా సెంటర్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ వాళ్ళు చెప్పారు. కానీ దీన్ని మనం 39,000 ఉద్యోగాలు ఎలాగ క్రియేట్ చేయొచ్చు అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మీరు డేటా సెంటర్తో పాటుగా ఐటీ పార్క్ని పెట్టండి, దాని ద్వారా 22,000 ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ బిజినెస్ పార్క్ పెట్టండి, దాని ద్వారా సుమారు 1,500 ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టండి, దాని ద్వారా సుమారు ఒక 600 ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ యొక్క బిజినెస్ యొక్క ఐటీ పార్క్ ఇవన్నీ కూడా మేము చెప్పాం. ఇటువంటి 3 రకాలైనటువంటి పార్కులు కానీ ఏర్పాటు చేస్తే సుమారు మరి 39,000 ఉద్యోగాలు వస్తాయని ఆ రోజున ఆదాని డేటా సెంటర్కి, అలాగే గూగుల్ డేటా సెంటర్కి మేము చెప్తే దానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవం కాబట్టి దాని ద్వారా 39,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ రోజున ఏదైతే మనం 190 ఎకరాలు మనం ఏ రకంగా అయితే మనం కేటాయించామో మనం చూడొచ్చు. ఒకటే చెప్తున్నా, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఏంటంటే సౌరయ్య గారు, ఆ రోజు మనం వైజాగ్ లో కేటాయించిన భూములు మనం చూస్తే డేటా సెంటర్ పార్క్ కి 82 ఎకరాలు మనం కేటాయించాం. అంటే 1,240 ఉద్యోగాలు వస్తాయి. ఐటీ బిజినెస్ పార్క్ 28 ఎకరాలు కేటాయిస్తే 22,200 ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ యూనివర్సిటీ 11 ఎకరాలు కేటాయిస్తే 550 ఉద్యోగాలు వస్తాయి. రీక్రియేషన్ సెంటర్ ద్వారా దానికి ఆ పరిశ్రమ పెట్టడానికి 9 ఎకరాలు మనం ఇస్తే 1000 ఉద్యోగాలు వస్తాయి. అంటే మొత్తం మీద మనం ఆ రోజున
ఏదైతే ఈ అదాని డేటా సెంటర్ 200 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తామన్నారు మొదటి దశ. మొదటి దశకి 132 ఎకరాలు అంటే 24,990 ఉద్యోగాలు మొదటి దశ. రెండో దశకు వచ్చేసరికి 66 ఎకరాలు ఇచ్చాము. అలాగే ఆ రోజున మిగతా 10,000 ఉద్యోగాలు అనేది వస్తాయి రెండో దశలో అని చెప్పి అదాని డేటా సెంటర్ వారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున గమ్మత్తు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తోంది. ఏది వీళ్ళు చెప్తున్నటువంటి గూగుల్ సెంటర్ అవనివ్వండి, సిపి డేటా సెంటర్ అవనివ్వండి, రైడెన్ డేటా సెంటర్ అవనివ్వండి. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అదాని డేటా సెంటర్ అండ్ గూగుల్ డేటా సెంటర్ టైఅప్ అయిన సెంటర్ ని ఆ రోజున మేము ఒప్పందం చేసుకున్నాము. ఆ డేటా సెంటర్ కి వీళ్ళు పేర్లు మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అసలు గూగుల్ డేటా సెంటర్ అనేది తీసుకొచ్చింది, అదానితో టైఅప్ అయినటువంటి గూగుల్ సెంటర్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి వీళ్ళు పేర్లు మార్చి ఏం చెప్తా ఉన్నారు, గూగుల్ డేటా సెంటర్ అని, రైడెన్ డేటా సెంటర్ అని, అలాగే సిపి డేటా సెంటర్ అని వీళ్ళు పేర్లు మార్చుకోవడం. ఏదో పెద్ద మేము 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. 1,14,000 పెట్టుబడులు తీసుకొస్తే దీంట్లో విశాఖపట్నంలో వీళ్ళు కేటాయించిన భూముల్లో 87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మేము పెడతామని వాళ్ళు చెప్తే గూగుల్ రైడెన్ డేటా సెంటర్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే, సబ్సిడీ మీన్స్ రైతులు ఇస్తే అక్కడ కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే. ఎన్ని ఉద్యోగాలు అంటే 200 ఉద్యోగాల కోసము 22,000 కోట్ల మనం ఎందుకు సహకరించాలి, ఎందుకు ఇవ్వాలి? లేదు మేము గతంలో ఏదైతే మేము తీసుకున్నటువంటి ఐటీ పార్క్ కానీ, స్కిల్ యూనివర్సిటీకి కానీ, రీక్రియేషన్ సెంటర్ కానీ, లేదా ఐటీ బిజినెస్ పార్క్ కానీ ఆ రోజున మేము ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, వాటి ద్వారా కదా 24,990 ఉద్యోగాలు వస్తున్నాయి. వాటి ప్రస్తావన ఇది. వాటిని మీరు ఈ రోజున ఎందుకని ప్రస్తావించలేదు? వాటిపైన మీరు ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేదు? అంటే ఇక్కడ ఏంటంటే సౌర్య గారు, ఒక గిగావాట్లు సామర్థ్యం కలిగినటువంటి ఒక రైడెన్ డేటా సెంటర్ మీరు తీసుకొస్తామని చెప్పారు కదా. గిగావాట్లు అంటే వైజాగ్ మొత్తానికి ఒక రోజు సరిపడే కరెంటు ఆ యొక్క డేటా సెంటర్కి ఇవ్వాలమ్మా. అంటే ఒక యూనిట్ రూపాయి వేసుకున్నా దాదాపుగా 10 లక్షలు పర్ డే. ఒక రోజుకి 10 లక్షలు అయితే నెలకి ఎంత అవుతుంది? ఎంత అవుతుందమ్మా? రోజుకి 10 లక్షలు అంటే నెలకి సుమారు అంటే సంవత్సరానికి 1000 కోట్లు అవుతుంది. ఒక నెలకి 1 కోటి రూపాయలు చొప్పున సుమారు అవుతుంది. 1000 కోట్ల రూపాయలు ఒక కరెంట్కి మనం సబ్సిడీ ఇవ్వడం ఎంత దారుణం. మేము అదే చెప్తా ఉన్నాం. దీని ద్వారా డేటా సెంటర్ ద్వారా మీరు ఇచ్చిన ఉద్యోగాలు 200కి ఎంత ఖర్చు పెట్టాలి? ఇంత ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేయాలి? 1000 కోట్ల వినియోగాల భూములు మీరు ఎందుకు ఇవ్వాలని అంటున్నాం. అక్కడ విశాఖపట్నానికి ఉపయోగం లేదు, నిరుద్యోగులకు ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఈ ఐటీ కంపెనీ ద్వారా కానీ వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే చెప్తా ఉన్నారో రైడెన్ డేటా సెంటర్ ఏదైతే చెప్తా ఉన్నారో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు. తిరిగి మనమే 22,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం రైతు రూపంలో. అందుకనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలి. ఏ విధంగా మనం చేస్తే నిరుద్యోగులకి మనం ఉద్యోగాలు ఇవ్వగలము. గతంలో మేము కేవలం 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 200 మెగావాట్లు సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్కి మేము 39,000 ఉద్యోగాలు మేము క్రియేషన్ చేస్తే ఈ రోజు ఒక గిగా అంటూ ఉన్నారంటే త్రిబుల్ అంటే గిగా అంటే 1000 వాట్స్. అంటే ఇక్కడ అటువంటి సామర్థ్యం గల డేటా సెంటర్ అంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి? సుమారు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి, లేదా 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. 200 ఉద్యోగాలు ఏంటంటే నాకు అర్థం కాదు. దీనికి సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మీరు ఎప్పుడైతే ఐటీ కంపెనీలు పెట్టి ఐటీ కంపెనీ ద్వారా మేము యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు కదా, మరి గతంలో 2014 నుంచి 2018 వరకు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు? ఐటీ హబ్గా ఎందుకు తయారు చేయలేకపోయారు? ఐటీని ఎందుకు విస్తరణ చేయలేకపోయారు? హైదరాబాద్ నేనే కట్టాను, సైబరాబాద్ నేను తీసుకొచ్చాను, హైటెక్ సిటీ నేనే కట్టాను అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని హైదరాబాద్ లాగా సైబర్ టవర్స్ లాగా
ఐటీ టవర్స్ ఎందుకు కట్టట్లా? ఎందుకు కట్టలేదని ఎందుకు కట్టలేదని అనుకోవడానికి వాళ్ళు చెప్తున్న వాదన, మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏదైతే ఆ ఋషికొండ భీమినిపట్నం ఏరియాకి సంబంధించిన ల్యాండ్స్ లోని ఐటీ సెక్టర్ కి కేటాయించిన భూములకి సంబంధించి పునాదులు వేసే ఉంచాము. కానీ తరువాత ఏదైతే ప్రభుత్వం వచ్చిందో కనీసం ఆ పనుల్ని కూడా ముందుకి జరపలేదు. అసలు ఐటీ పరంగా ఎలాంటి డెవలప్మెంట్ ఇవ్వలేదు. మరి వైసీపీ పాలనలో ఏం చేసింది అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి మధ్యలో ఆల్రెడీ శంకుస్థాపనలు జరిగినవి కూడా ఆ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయాయి అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తూ ఉంది. సో అంటే మీ ప్రభుత్వంలో మీ హయాంలో ఎన్ని ఐటీ కంపెనీస్ తెచ్చారు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో దానికి ఏం చెప్తారు మీరు? మరి అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ గూగుల్ తో ఒప్పందం జరిగింది, ఇంత సబ్సిడీనే ఇచ్చారు, ఇన్ని ఉద్యోగాలు అన్నారు, ఇన్ని ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు అనేది మీ క్యాలిక్యులేషన్స్ చెప్పారు మీరు. సో మరి మీరు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్న దాన్ని మీరు ఎందుకు వెలుగులోకి తేలేకపోయారు? ఎందుకు మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయారు? ఆ ఒప్పందం మీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు చేయలేకపోయారు అన్నది కూడా ఒక ప్రశ్న. ఏంటంటమ్మా, మా హయాంలోనే గూగుల్ టెక్ కానీ, వైజాగ్ టెక్ కానీ, ఐటీ పార్క్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది మేమే, ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది మేమే. ఇక్కడ ఏదైతే టీసీఎస్ ప్రణాళికలు జరిగిందో ఆ సారథ్యం కూడా మా హయాంలోనే జరిగింది. టీసీఎస్ కూడా ప్రతిది కూడా మేము తీసుకొచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ఏది కాదు, మేము ఆ రోజున ఒప్పందం కుదిర్చి తీసుకొచ్చింది. ఆ రోజున ఇప్పుడు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ సౌర్య గారు ఏబిఎన్ లో న్యూస్ రాశారు. ఏమని రాశారు? ఇదే ఆదాని డేటా గురించి, అతి గతి లేనటువంటి ఆదాని డేటా సెంటర్ ఇప్పుడు 14/25 అక్టోబర్ 25 14 తారీఖున ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ రాసింది చూడండి ఒకసారి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు 190 ఎకరాలు కేటాయిస్తే ఇంతవరకు ఏమీ లేదు. కానీ దీనికి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ టెక్ అని, రైడెన్ డేటా సెంటర్ అని, సిపి డేటా సెంటర్ అని పేర్లు మార్చుకొని తీసుకొస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సంభవం అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏబిఎన్ పేపర్ వాళ్ళు రాశారు. అలాగే 200 ఉద్యోగ కల్పనని ఈనాడు పేపర్ వాళ్ళు రాశారు. ఇవన్నీ ఎవరి పేపరు? కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మానస పుత్రికలైనటువంటి కరపత్రాలు. సాక్షిలో కూడా అదే చెప్తారమ్మా. సాక్షి ఇప్పుడు మీ యొక్క సొంత కరపత్రాలు అలాగే రాస్తే సాక్షి కూడా నిజాలే రాస్తుంది కదా, సాక్షి కూడా అబద్ధాలు రాయదు కదా. మేము ఒకటే చెప్తున్నామండి, ఏదైతే ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసపుచ్చడానికి మేము ఏదో ఐటీ మా హయాంలోనే తీసుకొచ్చాం, మేమే తయారు చేస్తాం అంటే అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీని ఒక ప్రొఫెషనల్ గా ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐటీ హబ్ ఇక్కడ విశాఖపట్నం అయితేనే మెరుగైన వాతావరణం ఉంది. అనేక కంపెనీలు పెట్టడానికి, అనేక కంపెనీలు రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి విశాఖపట్నం అటువంటి వాతావరణం మంచిది, బాగుంటుందని అనేక కంపెనీలు అనుకుంటున్నాయి. కాబట్టినే ఆ రోజున 13 లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రౌండ్ అవ్వడం జరిగింది. అయితే నిజంగానే ఈ 2024లో మేము అధికారంలోకి వచ్చుంటే ఆ 13 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఈ రోజున ప్రతిది కూడా మరి గ్రౌండ్ అయ్యి ఈ రోజున దాదాపుగా రాష్ట్ర ప్రజలకు ఒక 50 లక్షల ఉద్యోగాలు అనేది మనం ఇవ్వగలగలం. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోయడం జరిగింది. ఆ యొక్క పెట్టుబడులు ఎంఈఓలో కూడా అక్కడ మధ్యలో ఆగిపోయి జరిగినాయి. వాటిలో కూడా ఈ 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకి మీరు ఎందుకు వెల్కమ్ చెప్పట్లే చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజున మా దగ్గర ఎంఈఓ చేసుకున్నటువంటి కంపెనీలు మీరు ఎందుకు ఈ రోజున రండి పెట్టుబడులు పెట్టండి, కంపెనీలు పెట్టండి అని ఎందుకు మీరు పిలవట్లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రావట్లేదు అంట. జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో కదా 13 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి, పెట్టుబడులు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రావట్లేదని దుష్ప్రచారం ఎందుకు చేస్తారు? సో ఫైనల్ గా మీ హయాంలోనే ఐటీ కంపెనీస్ చాలా వచ్చినాయి, దీనికి అన్నిటికీ పునాదేశాము అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ డేటా సెంటర్ కి సంబంధించి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా సబ్సిడీకి సంబంధించి కూడా కరెక్ట్ గా లేదు అని చెప్తూ ఉన్నారు. సబ్సిడీ కూడా మేమైతే మరి మీరెంత ఇచ్చుండేవాళ్ళు ఒకవేళ మీ హయాంలో మీరు గనక ఈ డేటా సెంటర్ ని తీసుకొచ్చుంటే? మా హయాంలో కానీ నిజంగానే ఇటువంటి ఈ యొక్క ఏదైతే 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు, 87,000 కోట్లు పెట్టి విశాఖపట్నంలో
ఈ యొక్క రైడియన్ డేటా సెంటర్ తీసుకొస్తామన్న విధానం మా హయాంలో కానీ జరిగితే ఖచ్చితంగా గతంలో ఏదైతే మేము ఆఫర్ చేశామో మీరు ఐటీ బిజినెస్ పార్క్ కట్టండి, క్రియేషన్ సెంటర్ కట్టండి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకురండి. వీటి ద్వారానే ఆ రోజున మేము వెచ్చించినటువంటి 130 ఎకరాలు కానీ మేము ఇచ్చినటువంటి ఆ సబ్సిడీ రూపంలో 10,000 కోట్ల రూపాయలు కానీ రైతు రూపంలో, అలాగే మేము ఆ రోజున సహకరించి ప్రభుత్వంకి ఇచ్చినటువంటి ద్వారా 139,000 ఉద్యోగాలు ఏ రకంగా అయితే వస్తాయని ఆ రోజున మేము చెప్పామో ఈ రోజున ఖచ్చితంగా 1,00,000 నుంచి 2,00,000 ఉద్యోగాలు వచ్చే ప్రక్రియ జరిగేది. దీనికి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ డేటా సెంటర్ ద్వారా అది ఏ కంపెనీ అవనండి, అది గూగుల్ డేటా అయినా, ఇన్ఫోసిస్ డేటా అయినా, టీసీఎస్ డేటా అయినా, లేదు క్రోమ్ డేటా అయినా, లేదా మీరు చెప్తున్నటువంటి రైడియన్ డేటా అయినా, సిఫీ డేటా అయినా, ఏ డేటా సెంటర్ అయినా సరే వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు అత్యల్పం, తక్కువ. మీరు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు తక్కువ అని. మీరు అన్న దానిలో కంప్లీట్ గా నా వరకు అర్థమైంది ఏంటంటే ఇన్ని కోట్లు వెచ్చించినప్పటికీ కూడాను ఇప్పుడు ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇచ్చే ఉద్యోగాలు సరిపోవు, దాని వల్ల ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ లేదు అని మీరు బల్లగుద్ది చెప్తున్నారు, అంతే కదా? అవునమ్మా, సారీ రైట్ సార్, చూద్దాము మరి. అంటే ఇంకా చర్చలు జరిగాయి, ఒప్పందం కుదిరింది. సో మీరన్నట్టుగానే నిజంగానే ఆ సబ్సిడీ సరిపోదు, అన్న ఉద్యోగాలు రావు, వస్తాయా, ఇంకా ఏమైనా ఇందులో డెవలప్మెంట్స్ చేస్తారా? సో మీరు ఏదైతే క్వశ్చన్స్ సంధించారో వాళ్ళకి దాన్ని ఏమైనా అధికార ప్రభుత్వం ఏమైనా దాన్ని సమన్వయం చేసుకొని దాన్ని ఏమైనా సరిదిద్దుకుంటుందా లేదా ఆ అవసరం లేదా అనేది అయితే మాత్రం మరి ఇంకా ముందుకి మనకు తెలియాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ లో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం సార్. చెప్పండి. అవును, ఒక మాట అనేదంటే చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకు కానీ కంపెనీలకు కానీ వ్యతిరేకత కాదు, వ్యతిరేకం మీకు చూపించము. డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పిన హామీ ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఇవ్వనని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉద్యోగాలు లేక చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, ముంబై వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఐటీ కంపెనీకి సంబంధించిన, సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన దేనికైనా సరే. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరొక బెంగళూరు అవ్వాలి, మరొక చెన్నై అవ్వాలి, మరొక హైదరాబాద్ అవ్వాలి, లేదా వీటన్నిటిలో తనదన్నాలుగా ప్రపంచంలో నంబర్ 1 గా విశాఖ టెక్ అనగానే, విశాఖ ఐటీ హబ్ అనగానే ప్రపంచంలో నంబర్ 1 గా ఉందనగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి. తీసుకొచ్చిన కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ కి ఏం వస్తుంది, ఎంత శాతం లాభం వస్తుంది, నిరుద్యోగులకి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. మనం 22,000 కోట్ల రూపాయలు మనం రాయితీ ఇస్తే 200 ఉద్యోగాలకి ఎంత ఘోరణమో ఆలోచించాలి. అది మేడం మేము కోరుకున్నది, ఇంకేం లేదు. రైట్, తప్పకుండా లక్ష్మణరావు గారు, ఎవరైనా మీరైనా అధికార పార్టీ అయినా ఎవరైనా కూడాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేసేది. ప్రతి సంస్థలో కూడా ప్రజల కోసమే మన సంస్థ పనిచేస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగాను ఏదైతే ఇప్పుడు డేటా సెంటర్ వచ్చిందో దీని వలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సఫలం అవ్వాలని, అలాగే ఫలాలు పొందాలని మనం ఆశిద్దాము. దాన్ని ఇంకేమైనా మీరు అన్నట్టుగా ఏమైనా అప్డేట్స్ ఉంటే, ఇందులో ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే ఖచ్చితంగా మీరైతే ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్పిన పెట్టుబడులు ఏంటమ్మా, ఒక నిమిషం నాకు టైం ఇస్తే నేను చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదండి ఈనాడు పేపర్ వాళ్ళు రాశారమ్మా. ఈనాడు పేపర్ రాసినటువంటి మెయిన్ పేపర్ రాసినటువంటి ఇది హెడ్డింగ్ చూడండి. ఈనాడు పేపర్ రాశారు. ఏమని రాశారు? రాష్ట్రానికి 1,14,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని రాశారు. సరే, పెట్టుబడి సంస్థ పేరు ఏంటంటే రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్. ఇది 87,520 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 200 ఉద్యోగాలు. మనం దీని గురించి ఇంతవరకు డిస్కషన్ చేసాం. కేవలం 200 ఉద్యోగాలు. ఇది ఇలా మహా అద్భుతం అని చెప్పారు కదా. ప్రపంచంలో ఎవరు సాధించలేంది తండ్రి కొడుకులు, అబ్బ కొడుకులు ఇద్దరు సాధించారు, చిన్నబాబు పెద్దబాబు సాధించారు అనే ఘనత సాధించామని చెప్పుకున్నారు. చూసారా చంద్రబాబు, నారా లోకేష్ గారు? ఇది మీ ఘనత. దీనికి కూడా నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఐటీ మినిస్టర్ అయినటువంటి వైష్ణవ్ అశ్విని గారు దీన్ని ప్రశంసించడం,
దీన్ని గొప్పగా మాట్లాడటం, ఆహా ఓ అంటాం అంటే తపాలను తాళాలు మోగించినట్టు ఉంది. ఇంకా విషయం ఏంటంటే సాన్వీర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది 2600 పెట్టుబడులు అయితే 800 మందికి ఉద్యోగాలమ్మా. ఇది అనకాపల్లిలో పెడతాం అన్నారు. శ్రీ సిమెంట్ లిమిటెడ్ 2260 కోట్లు పెట్టుబడి అయితే 350 మందికి ఉద్యోగాలు, అది పలనాడు జిల్లాలో పెడతాం అన్నారు. జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ 1200 కోట్లు, ఇక్కడ ఉపాధి 1400 మంది, ఇక్కడ దొనకొండలో పెట్టడం జరుగుతూ ఉంది. జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ అంట 531 కోట్ల పెట్టుబడి అయితే 45,000 మందికి ఉద్యోగాలు అని చెప్పి విజయనగరంలో పెట్టబడుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటి, ఏరోస్పేస్ లిమిటెడ్ అట 510 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1400 మందికి ఉద్యోగాలు, అది అనంతపురంలో స్థాపిస్తూ ఉన్నారు. రేమండ్ అంటే జేకే మైన్ ప్రొసెసర్ టెక్నాలజీస్ లిమిటెడ్ అంట, ఇది కూడా అనంతపురం 430 కోట్ల పెట్టుబడి, 4,000 మందికి ఉద్యోగాలు. ఇలా చూస్తే అవంతి వేర్ హౌసింగ్ సర్వీస్ అట 319 కోట్ల పెట్టుబడి, కేవలం 7 ఉద్యోగాలు అంట. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అవంతి వేర్ హౌసింగ్ సర్వీసెస్ పెడితే 319 కోట్ల పెట్టుబడులు అయితే 7 ఉద్యోగాలు, అది కూడా విశాఖపట్నంలో. విశాఖపట్నంలో ఇదొక ఘనకార్యం. అసలు ఈజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 300 కోట్ల పెట్టుబడి అయితే 300 మందికి ఉద్యోగాలు కర్నూలులో స్థాపిస్తారట. ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్ ఇవి చూస్తే 36,000 కోట్ల పెట్టుబడి, 36 కోట్ల పెట్టుబడి అయితే 3,000 మందికి ఉద్యోగాలు, ఇది కర్నూలు ఓర్వకల్లో పెడతారంట. చూడండి, ఇంధన రంగంలో సింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 12,906 కోట్లు అయితే 3,000 మందికి ఉద్యోగాలు, విజయనగరం పిఎస్పి ప్రాజెక్టు. రైట్ లక్ష్మణ్ రావు గారు, మా దగ్గర కూడా డేటా మొత్తం ఉంది. మా దగ్గర కూడా డేటా ఉంది. అదే చెప్తానమాట. ఈ డేటా ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి 1,14,000 కోట్ల పెట్టుబడులకి వీళ్ళు చెప్పిన ఉద్యోగాలు. చూడండి, మీరు అన్నట్టుగా ఇప్పుడు డేటా సెంటర్ ఏదైతే ఇప్పుడు పెట్టాలనుకుంటున్నారో, మరి దీనికి సంబంధించి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది 2028-32కి మధ్యలోని దీని ఎక్స్టెన్షన్ ని తీసుకుని వెళ్లే నేపథ్యంలోనే 1,00,000కు పైగా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి. మరి అంటే మీరు అంటే ఒక మాట, గతంలో మేమే కదా సాక్ష్యం, మేమే కదా భూములు ఇచ్చినాం. 190 ఎకరాలు, 1 కోటి, 1 ఎకరా విలువ వచ్చి 1 కోటి రూపాయల విలువ చొప్పున 190 ఎకరాలు మేము కేటాయిస్తే 10,000 కోట్ల పైన మేము రైతులు ఇస్తే ఆ రోజున 39,000 ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి సంస్థ ఈ రోజున 6 సంవత్సరాలు అయినా అతి గతి లేదని ఏబిఎన్ లో రాసినటువంటి వార్తని మీరు హైలైట్ చేస్తూ ఈ రోజున అదే ఆదాయ సెంటర్ కి వీళ్ళు గూగుల్ డేటా సెంటర్ అని, సిపి డేటా సెంటర్ అని, రైడియన్ డేటా సెంటర్ అని పేరు మార్చుకొని ఇంకో 2 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే నిరుద్యోగులు మోసం చేసడం కాదా? రైట్, ఇంకా జరగాల్సి ఉంది కదా లక్ష్మణరావు గారు, జరగాల్సి ఉంది కదా. ఇంక ఇప్పుడే కదా మొదలైంది, అప్పుడే అంతమైపోలేదు కదా, ఆరంభమే కదా. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది, చూద్దాం ఏం జరుగుతున్నది. మీరు కూడా ఒక సంకల్పంతో ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజలు మోసపోకూడదు అన్నది మీ సంకల్పము, మీ అల్టిమేట్ నిర్ణయం ఉంది. సో ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు మొదలైంది. సో ఇంకా మీకు కొద్ది మనం టైం తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ రావాలి, ఉద్యోగాలను తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో అసలు ఎంత మొత్తంలో ఇస్తారని దాన్ని బట్టి మీరు ఫైట్ చేద్దరు, కానీ టైం అయితే ఉంది కదా. చూద్దాం. మనం ఎందుకు కంగారు పడి మీరు ఎందుకు ఛాన్స్ ఇవ్వడము, చూడండి, కొంచెం కొద్దిగా ఓపిక్గా ఉండండి. ఓపిక్గా ఉండి ఏం చేస్తుందో చూడండి. ఫస్ట్ అన్న కమిట్మెంట్స్ ఇస్తుందో ఇవ్వదో అనేది ఎంతో టైం పట్టదో తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి ఏదైనా అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం జరగాలన్నదే కదా. సో దీన్ని చూద్దాం, మరి ఎంతవరకు ఏం జరుగుతుందని చూద్దాము. సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ప్రజలకు న్యాయం జరగాలి, వెయిట్ చేద్దాము. మీరు దాన్ని బట్టి అకార్డింగ్ దట్ జరగకపోతే ఖచ్చితంగా మీరు పోరాటం చేస్తారు. మీరు ప్రతిపక్ష పార్టీ స్థానంలోన మీరు చేయాల్సిన పనులు కూడా ఉంటాయి కాబట్టి, సో మీరు దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగాను లెట్స్ సీ. ఓకేనా? రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ.